ఇంతకంటే సంతోషం ఏముంటుంది డాక్టర్ గారు? ఒక్క నెలలో ఏకంగా 6 కిలోలు తగ్గానంటూ ఒక పేషెంట్ వచ్చి చెప్పాడు. ఆ మాట వింటూనే ఆయన ముఖంలో సంతోషంతో పాటు అలసట, కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ కనిపించాయి. వాస్తవంగా ఒకేసారి బరువు తగ్గడం అనేది అంత మంచిది కాదు. అది అనారోగ్యానికి సంకేతం అని కూడా చెప్పవచ్చు. అయితే ఏ కారణాలతో ఒక్కసారిగా బరువు తగ్గిపోతుందని అంటారా? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటిల్లో మొదటిది హైపర్ థైరాయిడిజం. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మెటబాలిజం ఊహించని వేగంతో పరిగెత్తి మీ బరువు తగ్గిపోవచ్చు. అలాగే టైప్ 1 డయాబెటీస్లో కూడా బరువు తగ్గిపోతుంటారు, కానీ ఆకలి అయితే తగ్గదు, తరచు మూత్రానికి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరో రకం కారణం ఏంటంటే గట్ ఇన్ఫెక్షన్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో శరీరం సరైన పోషకాలను గ్రహించలేకపోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో మనం తీసుకునే న్యూట్రియంట్స్ బాడీకి ప్రాపర్గా అందకుండా వెయిట్ తగ్గిపోవచ్చు. కొన్ని రకాల సివియర్ స్ట్రెస్, డిప్రెషన్లో ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్తీగా వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా సరైన కారణాన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా బరువు పెరగడానికి తగ్గడానికి వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.